మనం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాల ప్రకారం వరాహావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి భూదేవికి నరకాసురుడు జన్మిస్తాడు. తన కొడుకైన నరకాసురుడు శ్రీహరి చేతిలో మరణించకుండా తన చేతిలోనే సంహరించబడాలని, అంతవరకు అతడికి మరణం రాకూడదని భూదేవి శ్రీ మహావిష్ణువు దగ్గర మాట తీసుకుంటుంది. ఆ వరం వలన నరకాసురుడు దేవతలపైన, ఋషులపైన, మునులపైన దాడి చేసి వారిని హింసిస్తాడు. పక్క రాజ్యంలోని స్త్రీలను అపహరిస్తాడు. 16,108 మంది స్త్రీలను చెరబడతాడు. వారి బాధలు తట్టుకోలేని దేవతలంతా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబుచ్చుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామాదేవితో కలిసి నరకాసురుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్ఛపోవడంతో ఆగ్రహించిన సత్యభామాదేవి నరకాసురుడిని సంహరిస్తుంది. ఆ విధంగా నరకాసురుడు తన తల్లి అయిన భూదేవి అంశతో జన్మించిన సత్యభామాదేవి చేతిలో మరణిస్తాడు. కనుక నరకాసురుడు మరణించిన అశ్వయుజ బహుళ చతుర్దశి రోజున అమావాస్య అవడంతో ఆ రోజున మనం చీకటిని తరిమివేసి ప్రకాశవంతమైన దీపాలను వెలిగిస్తాం.